నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఘనంగా సూపర్ బజార్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదంపై కొండేపిలో కూటమి నాయకుల సంబరాలు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్ గా మారారని ఎద్దేవా చేసిన మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్. రాజధాని అమరావతి చట్టబద్ధతను జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శ. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. దీనిలో భాగంగా సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, డైరెక్టర్లుగా పులివర్తి అజయ్, ఎం వెంకటేశ్వర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సూపర్ బజార్ ఎప్పటి నుంచో ప్రజలకు అందుబాటులో ఉందని, మాల్స్కు ధీటుగా సూపర్ బజార్ను నూతన కమిటీ అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. టీడీపీ హయాంలో సూపర్ బజార్ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన వారు అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ బజార్ ఎండీ సురేంద్రబాబు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, వడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ కామెపల్లి సీతారామయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, తాతా ప్రసాద్, బండారు మదన్, ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శ్రీ పల్లపోతు వెంకటేశ్వరరావు గారు సంఘ చైర్మన్ గారు, మరియు సంఘ మోటిపల్లి వెంకటేశ్వర గారు సంఘ పర్సన్ గారు, మరియు శ్రీ పులివర్తి అజయ్ కుమార్ గారు సంఘ పర్సన్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం స్వీకరించిన సందర్భంగా ఎండీగా నేను వారికి ఆర్థిక అభినందన తెలియజేస్తూ, శ్రీ పల్లపోతు వెంకటేశ్వర్లను నేను ది ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలునకు చైర్పర్సన్ గా ప్రమాణం చేస్తున్నాను మరియు బయలాలు చట్ట ప్రకారము నడుచుకుంటానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ది ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలుకు డైరెక్టర్గా ప్రమాణం చేస్తున్నాను. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి వర్ధమానాభివృద్ధిరస్తు తథాస్తు శుభమస్తు. అదేవిధంగా వేదిక మీద ఉన్న వడా చైర్మన్ రియాజ్ గారికి, నగర తాజా తెలుగుదేశం పార్టీ సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరుగుతూ యాక్టివ్ గా ఉండే గౌరవనీయ పార్లమెంట్ వెనకాలకుండా ఉండండి. చేసినందుకు సెలబ్రేషన్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నుకోబడిన మన పల్లపోతు వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సోదరులు నుండి రాకేష్ గారు. రాకేష్ అనగానే మనం 2 నిమిషాలు ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 5 years అపోజిషన్లో ఉండేటప్పుడు ఆ రోజు ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈరోజు అమరావతిలో 58 అడుగులు ఎత్తుండే పొట్టి శ్రీరాముల దానికి కూడా విగ్రహానికి సూత్రధారి మన దుండు రాకేష్ అని చెప్తా ఉన్నాం. ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకొని, పార్టీ విధానాలను కనిపెట్టి, వాళ్ళ చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఈరోజు మనందరి తరఫున మనకి సూపర్ బజార్ చైర్మన్గా పల్లపోతు వెంకటేశ్వర గారిని ఎన్నుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పులివర్తి అజయ్ కూడా ఈరోజు 25వ డివిజన్
ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదే ఎమ్మ వెంకటేశ్వర్లు కూడా 37వ డివిజన్లో మొట్టమొదటిసారి నుంచి కూడా పార్టీ కోసం ఎన్నికలప్పుడు బాగా కష్టపడిన దాని మీద వాళ్ళ ముగ్గురిని ఈరోజు అందరం కూర్చొని సెలెక్ట్ చేసి వాళ్ళ ముగ్గురికి ఈరోజు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళ ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా మనందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మనం గమనించుకుంటే మనకు ఒంగోలు కార్పొరేషన్కి వచ్చేసి ఆ రోజుల్లో 1973లో ఈ సూపర్ బజార్ ఏర్పడింది. సూపర్ బజార్ అనేది అప్పుడు పెట్టారు, పిఏసి సెంటర్లు అదంతా కూడా మన జిల్లాలో అప్పుడు రావటం జరిగింది. మనం ప్రభుత్వం తరఫున ప్రజల్ని ఆదుకునే విధంగా ప్రజలకి కరెక్ట్గా క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేటట్టుగా మంచిది మనం సూపర్ బజార్ని మెయింటైన్ చేస్తే మనకు పబ్లిక్ అంతా కూడా ఈరోజు సూపర్ బజార్కి వచ్చి తీసుకునే పరిస్థితులు వస్తాయి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు ఇంకా 10 మందికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు డీమార్ట్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెళ్తున్నారంటే దానికి తగ్గట్టుగా డిస్కౌంట్లు హోల్సేల్గా ఇస్తా దాని ఏదో బిజినెస్ పెంచారు కాబట్టి డీమార్ట్కి చుట్టుపక్కల నుంచి మండలాల నుంచి వచ్చేసి వాళ్ళంతా కూడా డీమార్ట్లో కొనుక్కొని వెళ్తున్నారు. 15 రోజులు సరుకులు అట్లా. ఆ బేస్లోనే మన సూపర్ బజార్ను కూడా బాగా చేయాలి, బాగా ఇంప్రూవ్ చేయాలి, బాగా డిపాజిట్లు పెంచాలి, మెంబర్స్ని అందరూ కూర్చోబెట్టుకోవాలి, మెంబర్స్ని అంతా మాట్లాడుకోవాలి. ఇంకా మనం కొత్త రకంగా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చూసుకొని ఈ సూపర్ బజార్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకొచ్చి ఆయన చేసిన సూపర్ బజార్ చైర్మన్కి ఒక మంచి పేరు 10 మంది మెచ్చుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీ సభ్యులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు సూపర్ బజార్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పల్లబోత వెంకటేశ్వరరావు గారికి, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజయ్ గారికి, వెంకటేశ్వర గారికి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, నిన్న పార్లమెంట్లో ఈరోజు రాజ్యసభలో మన రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధతకు సహకరించినటువంటి ప్రతి ఒక్క పార్టీ ఎంపీలకి, నాయకులందరికీ కూడా ముందుగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ధన్యవాదాలు. ఈరోజు సూపర్ బజార్ చైర్మన్గా ఒక ఆర్యవైశ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తూ, ఎవరైతే తెలుగు ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆనాడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి పూనుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇది మన రాష్ట్రానికి అక్కడ అమరావతి, ఇక్కడ సూపర్ బజార్కి ఈ కమిటీ కూడా మంచి పేరు తీసుకునే వచ్చే విధంగా అమరావతి రాజధాని, ఇది తెలుగువాడి ప్రతి ఒక్కడికి కూడా గర్వకారణం. ఈరోజు మన రాష్ట్రం ఏర్పాటు, రాజధాని ఏర్పాటు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ 3 పార్టీల కలయిక కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా మనందరం కూడా అడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఒక నినాదాన్ని పాటిస్తారు. మా అందరికీ ఒక ఊపు ఉత్సాహాన్ని ఇచ్చింది ఒంగోలు నియోజకవర్గం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మేమందరం తెలుగుదేశం పార్టీలో ఆఫీస్లో పనిచేసేవాళ్ళం. ఎందుకంటే రాజధాని ప్రాంతానికి, స్టేట్ ఆఫీస్కి దగ్గరగా ఉండేవాళ్ళం. సార్ ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా, ఎయిర్పోర్ట్ నుంచి రిసీవింగ్స్లో ఉన్నా, సార్ ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు కానీ అన్ని సందర్భాల్లో మేమంతా అక్కడే ఉండేవాళ్ళం. ఆ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర అందరికీ తెలిసినయే. కానీ మహానాడు అనే కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసినప్పుడు ఒక 2 జిల్లాల వాళ్ళని అడిగితే ఏ మాటకు ఆ మాట కొంచెం ఆలోచించారు, జంకారు. కానీ ఎవరిని అడగకపోయినా ఒంగోలులో మేము మహానాడు పెడతాం, విజయం చేసి తీరతాం, మాకు అవకాశం ఇవ్వండి అని ముందుకొచ్చిన వ్యక్తి దామచర్ల గారు అన్న సంగతి సభాముఖంగా మేము చెప్తా ఉన్నాం. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని కూడా అధికారికంగా ప్రకటించి అధికారుల ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయాలని ఎప్పుడాలు బట్టి అడుగుంటే దాన్ని కూడా సాధించిన వ్యక్తి మన అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి ఎన్నో స్థలాలు ఇచ్చారు, మరి వాళ్ళని కట్టమన్నారు. కానీ దాంట్లో ఇప్పటివరకు శంకుస్థాపనలు జరిగినాయి కానీ ఓపెనింగ్లు చాలా తక్కువగా జరిగినాయి. దాంట్లో మా వైశ్యుడు దూండి రాకేష్ గారు మరి ఆ యొక్క విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని, పేరుకి 58 అడుగులు 105 అడుగుల ఎత్తులో కట్టడం జరిగింది. మొత్తం టోటల్ కింద బిల్డింగ్ కానీ
బొమ్మతో సహా 105 అడుగుల విగ్రహాన్ని స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో డూండి అనే మార్కుని తెచ్చి మన నారా లోకేష్ యువనాయకుడు నారా లోకేష్ ద్వారా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించడంపై ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్లకు మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఎంపీలతో మోదీని కలిసి శాలువాతో సత్కరించారు. సభలో బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి బిల్లు చట్టబద్ధత బిల్లుపై లోక్సభలో ఆమోదం లభించిన సందర్భంగా ప్రధాని మోదీని కలవడం నాకు దక్కిన గౌరవం అన్నారు. బిల్లు ఆమోదం పొందినందుకు ఆంధ్రప్రదేశ్ కోట్లాది ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో కొండేపిలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. మంత్రి స్వామి కేక్ను కట్ చేసి కార్యకర్తలకు, కూటమి నాయకులకు పంచిపెట్టారు. ఆంధ్రుల చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే రోజని అన్నారు. ఏపీకి ఒక రాజధాని లేని పరిస్థితుల్లో చంద్రబాబు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసి సచివాలయాలు నిర్మించి పాలన సాగించడం జరిగిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా సర్వే ఆఫ్ రికార్డ్స్లో అమరావతిని రాజధానిగా చూపించడం జరిగిందని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడారు అన్నారు. అమరావతి రైతుల త్యాగాన్ని నిర్వీర్యం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతి రైతుల యాత్రలో అనేక అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా పార్లమెంట్ చేసిన తీర్మానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి స్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేయడంలో వెన్నంటి ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిపై విషం కక్కుతున్న జగన్ చర్యల్లో మార్పు రాదని ప్రజలు తిరస్కరించినా జగన్ చర్యల్లో మార్పు రాలేదని ధ్వజమెత్తారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని అని చెప్పి పెట్టడం కోసం అసెంబ్లీ చట్టం చేస్తే దానిని ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించిన సందర్భంగా మేము గాంధీ మహాత్మకి దండ పూలమాల నివాళులు వేసుకున్నాం. ఈ రోజున ఈ అకేషన్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. సాయంత్రం ప్రజలందరూ కూడా 7 గంటలకి క్యాండిల్స్ వెలిగించి మనకి రాజధాని అమరావతిగా ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమరావతి నిర్మాణంలో వెన్నంటే ఉండి అండగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మనం అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర చరిత్రలో ఒక చిరస్థాయి నిలబడే రోజు. ధైర్యంగా నీ రాజధాని అంటే అమరావతి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి నిన్న ఇవాళ పార్లమెంటులో వాళ్ళ సభ్యులు వాకౌట్ చేశారంటే అమరావతి మీద ప్రజలు తిరగబడి అతనికి బుద్ధి చెప్పినా కానీ విషయం కమ్మినటువంటి చర్యలు అతను మార్చుకోలేదంటే ఇతని బుద్ధి ఎంతటికీ మారదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వచ్చేసారు ఏదో చేస్తారని. ఈ అమరావతి రాజధానిగా రావటమే మరొక మైలురాయి విజయం తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, అమరావతి రాజధానిగా చేసుకుని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు కావచ్చు. ఈరోజు అమరావతి రూపకర్త, అమరావతి శిల్పి, నవ్యాంధ్ర రూపకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజధాని కోసం చెప్పినట్టు ప్రధానమంత్రి మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చర్యలకు మొత్తాన్ని కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాధించింది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రత్యేక దేవతల రాజధాని అమరావతిగా చట్టబద్ధత కలిగినందుకు మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై అమరావతి, జై అమరావతి, జై ఎన్డీఏ ప్రభుత్వం. భూ వివాదాలు లేకుండా స్పష్టమైన భూ హక్కులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కొండేపి మండలం ముప్పవరం గ్రామంలోని మీ భూమి మీ హక్కు కార్యక్రమం, పశువుల వసతి గృహం శంకుస్థాపన, సిమెంటు రోడ్లు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి స్వామి పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని మంత్రి స్వామి అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై హద్దు రాళ్లపై తన ఫోటో ముద్రించుకుని 1300 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారన్నారు. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. నియోజకవర్గంలో 21 నెలల కాలంలో 400 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
గ్రామంలో 2 ఎకరాలలో పశువుల వసతి గృహానికి శంకుస్థాపన చేశామని, ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇది రైతుల ప్రభుత్వమని, వారి సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు మంత్రి స్వామి తెలిపారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం గొప్ప కార్యక్రమమని కలెక్టర్ రాజాబాబు కొనియాడారు. సాంకేతికతతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు ప్రజలకు చాలా ఉపయోగకరమన్నారు. నూతన పాసు పుస్తకాలు ఇవ్వడం ద్వారా రెవెన్యూ సమస్యలు తగ్గుతాయన్నారు. సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, డిపిఓ వెంకటేశ్వరరావు, ద్వామాపీడి జోసెఫ్ కుమార్, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, కొండేపి ప్రత్యేక అధికారి కళావతి తదితరులు అధికారులు పాల్గొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎవరి ఆశైనా నేనే శాస్త్రంగా ఉండాలని చెప్పి తన ఫోటో వేసుకున్నారు. అంతటితో కాకుండా హద్దురాల మీద ఆయన పేరు, ఆయన ఫోటో పెట్టుకున్నారు. దానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అన్నమాట. అంత దారుణంగా చేస్తే ఈరోజు హద్దురాళ్ళు మార్చాం, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇంకోటి, నేను ఏదో పుస్తకం తీసుకొని చెప్తాను. దారి నేరుగా మీరు సంపాదించినటువంటి ఆస్తి మీ మనవలకైనా కానీ ఎక్కడంటే దానిలో స్కాన్లోకి వస్తే నేరుగా చేలో పోయి నిలబడతాడు. ఇది నా చేనని, ఇది నా చేనని చెప్పేసి వాళ్ళని వెళ్ళే విధంగా ఆ దారి కూడా చూపించే విధంగా మీ హద్దులు కూడా ఇస్తున్నారు. రీసర్వే చేసి గ్రామాల్లో ఉన్నటువంటి నిర్ణయం చేసి ఇస్తున్నారు. నేను ఇక్కడ ఇంకో కొంతమందికి జాయింట్ ఎల్పిఎంలో పోయినసారి సమస్య అంతా అదే ఉంది. కలెక్టర్ గారి దృష్టి, మనకి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయాం. పోయినసారి రీసర్వే చేసినప్పుడు ఊరు మొత్తం ఒక 150 ఎకరాలు ఒకటే కింద జాయింట్ ఎల్పిఎం అలా ఉన్నటువంటి వాటిని కూడా సరి చేస్తా ఉన్నారు. ఇంకా ఏదో అన్నా కానీ మీరు అప్లికేషన్ ఇస్తే సరి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ పాస్ పుస్తకంలో కూడా వీలైనంత వరకు కరెక్ట్ చేసేస్తున్నారు. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మీరు ఒంగోలు మంగమూరు రోడ్లో ఓటు జిమ్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రారంభించారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఓటు జిమ్ నిర్వాహకులు ఆంజనేయ ప్రసాద్ను అభినందించారు. టీడీపీ నాయకులు దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. నువ్వు కరెక్ట్గా అర్థం ఉన్నావు. సార్ ఇది చూడండి. జగన్ ఓ జోకర్ అని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వ్యాఖ్యానించారు. ఆంధ్రులు మెచ్చిన అమరావతి రాజధానిని మావిగన్గా మార్చాలంటూ జగన్ సూచించడాన్ని తప్పుపట్టారు. ఒంగోలు శ్రీప్రజ్ఞ హైస్కూల్ వద్ద బాలాజీ మీడియాతో మాట్లాడారు. ₹1 ఖర్చు లేకుండా రాజధాని కోసం సీఎం చంద్రబాబు 34,000 ఎకరాల భూములను సేకరించారని అన్నారు. ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రాజధానిని నిర్మిస్తుంటే దానిని జీర్ణించుకోలేని జగన్ విషపు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ చర్యల కారణంగా ప్రజలు 11కి పరిమితం చేసినా ఆయన మైండ్ సెట్ మారలేదని నూకసాని బాలాజీ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రమైనటువంటి ఆలోచనలకి ఎవరికి తగ్గినటువంటి ఒక వికారమైనటువంటి ఆలోచనలకి ఆయన బేస్. ఎందుకంటే ఇవాళ రాజధాని కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో 34,000 ఎకరాలు సేకరించారు. ₹1 ఖర్చు లేకుండా, ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా. ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తే 2019-24 మధ్య సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి రాజధానిలో ఉందో రాష్ట్రానికి కూడా రాజధాని ఏర్పరచుకొని అక్కడి నుంచి సచివాలయాలు, అక్కడి నుంచి అసెంబ్లీలు, అక్కడి నుంచి కౌన్సిల్స్, అక్కడి నుంచి మొత్తం వ్యవస్థ నడుపుకోవడానికి ఏర్పరిచారు. ఇదివరకు రాజరికాల్లో ఉండేది రాజధాని, దాన్ని కట్టడం, లేదా శాతవాహన రాజధాని, రుద్రమదేవి రాజధాని, ఇవన్నీ ఉంటాయి. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మావిగన్ అంట, పిచ్చోడి చేతులు రాయి. వాడు ఎవడు అంటాడు నా పిచ్చి తగ్గింది, కాకపోతే ఆ రోకలు తీసి నా తలకు కట్టండి అని. పిచ్చి తగ్గితే రోకలు కట్టమంటే ఏంటి అంటే పిచ్చి ఇంకా ముదిరిందని అర్థం కాల.
కాబట్టి మావిగన్ అంటే ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ అంటే పరిపాలన అనేది, రాజకీయ వ్యవస్థ అనేది అపాస్పాలు చేయటం ఒకటి, ఒక జోకర్గా బిహేవ్ చేయటం ఒకటి, వ్యవస్థని సెటర్లు ఇవ్వటం. ఇప్పుడు రాజధాని ఏదైతే కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదమైందో అసెంబ్లీ తీర్మానంతో, రేపు మేము ఒకవేళ వస్తే అసెంబ్లీ తీర్మానంతో మళ్ళీ రద్దు చేయలేమా? అసలు ఈ పందేలేంటి? ఎవరు వచ్చినా కూడా దాన్ని ఇష్టానుసారంగా మార్చకుండా క్రమ పద్ధతి, అంటే ఇవాళ కొద్ది రోజులు మనం తయారు చేస్తాం, ఇంకొక ఆయన రెడ్డి వచ్చి మొదలెట్టి అన్నట్టు ఇంకొక ఆయన దాన్ని డిస్టర్బ్ చేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు. దానివల్ల ఖజానా దెబ్బతింటుంది, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఇవాళ అసెంబ్లీ తీర్మానంతో పార్లమెంట్లో బిల్లు అయింది, రేపు ఇంకొకరు వచ్చేసి మేము చేయొచ్చు కదా అనేటువంటి వికృత వికార ఒక డిస్ట్రాక్షన్ నేచర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి ఇంకా మార్చుకోలేదు. 151 నుంచి 11 సీట్లు దించినా, ప్రజలు ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినా, ఆయన గుణంలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన చర్యల్లో కానీ ఎటువంటి మార్పు రాలేదు. ఇలాంటి వికృత స్వభావం కలిగిన వ్యక్తులు పరిపాలనకు అనర్హులు. 2029 ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. ఒంగోలు రవిప్రియమాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించిన స్థానం నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల అవినీతిలో పెద్ద తేడా ఏమీ లేదని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు. అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రతిపాదిస్తూ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, పిల్లి రాజేష్, కళ్యాణ్ ముత్యాల, పల్లా ప్రమీల, బొందిల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నిన్న అమరావతి రాజధాని మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. 23వ పులకేసి అని తమిళ్ డబ్బింగ్ సినిమా వచ్చింది. దాంట్లో హీరో వడివేలు. అతను చేసే పిచ్చి చేష్టలకి అతనితో పాటు అతని రాజ్యం కూడా చాలా చులకన భావంతో ఆ సినిమా తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే 24వ పులకేసి జగన్. బాప్ ఏకైతో బేటా 10 అనే పదం హిందీలో ఉంది. అలాగే నాయకుడు ఇలాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఆ పార్టీ నేతలు కూడా ఇలాగే బుద్ధులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఎంతో గొప్పగా రాజధాని నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పిస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నారు. గతం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంచాయతీ 25వ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ శాఖను తీసుకున్న 20 నెలలకే పంచాయతీ శాఖ అనేది 1వ స్థానంలో నిలబడినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. అసలు నీకు అతి స్థిమితం ఉండి మాట్లాడుతున్నావా, లేకపోతే ఎక్కడన్నా పిచ్చాసుపత్రిలో చూపించుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు అంటావు, లేదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండొద్దు అనేది ఒక మాట చెప్తే అయిపోయింది కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను చీకొడతారు కదా. ఈ కాదు నువ్వు ఏదో మావి గన్లు లేకపోతే పబ్జీ గేములు ఎక్కడెక్కడ లేనిటువంటి వింత పదాలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, తెలుగు ప్రజల మీద నువ్వు రుద్దుతానంటే మాత్రం తెలుగు ప్రజలు సిద్ధంగా లేరు. నీకు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇచ్చినటువంటి 11 సీట్లు స్థానాలు కూడా కాకుండా 0 స్థానం వచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు తీర్పు ఇవ్వబోతున్నారని మీడియా పదంగా మేము విన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జనసేన సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి జనసేన స్థానాలు కూడా పెరుగుతాయి. అది ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా మా నాయకులందరికీ కూడా చెప్పారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేనైతే బరిలో ఉంటా. అది ఎక్కడి నుంచి అనేది పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే గతంలోనే ఆయన ఆప్షన్ ఇవ్వమన్నాడు, నేను ఒంగోలు అడిగాను, ఆయన ఆప్షన్ ఇవ్వమన్నాడు. సో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి పోటీ చేయలేకపోయాను. ఈసారి 2029కి బరిలో ఎట్టి పరిస్థితిలో ఉండబోతున్నాను. అది ఒంగోలు నుంచి అనేది కాదు, పార్టీ నిర్ణయించాలి. పార్టీ నిర్ణయం, మా నాయకుడిని తీసుకున్నటువంటి నిర్ణయం నీకు అనుగుణంగా నేను బరిలో ఉంటున్నాను. ఎట్టి పరిస్థితిలో ఎక్కడి నుంచి అనేది పార్టీ చెప్పాలి కాబట్టి 100% నేను బరిలో ఉంటున్నాను. అమరావతి గురించి భారతదేశంలోనే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ స్థాయి చూశారండి. ఎందుకంటే మనకి రాజధాని అనేది లేదు.
ఈ రాజధానిని ఎట్టయినా సరే మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్పి డివైడ్ అయిన తర్వాత వీళ్ళకి ఒక సపరేట్గా రాజధాని కనపడలేదు. అందుకని ఈరోజు ఈ రాజధాని గురించి మనం ప్రతి పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి సపోర్ట్ చేశారు. అందుకని మెయిన్గా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎంపీలకి, ఇక్కడ మా జనసేన సభ్యుల మా కూటమి నాయకుడు, మీ కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరికి, మేజర్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా ఎంపీలందరికీ ఈ అందరికీ మా ధన్యవాదాలండి. అమరావతి వలన రాబోయే రోజుల్లో ఎవరు ఊహించినట్లు, ఎవరు దాన్ని కని విని ఊహించినంత విధంగా ఉందండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్గా మారని మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టం చేస్తే దాన్ని జగన్ జీర్ణించుకోలేక వింతైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఒంగోలు వచ్చిన విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జగన్ నిజస్వరూపాన్ని తెలుసుకుని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేస్తే ఆయన బుద్ధి మారలేదన్నారు. జగన్ ప్రజల మీద కోపం పెంచుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అది ఆయన చేతగానితనానికి, అవగాహన రాహిత్యానికి, రాష్ట్ర ప్రజల మీద పెంచుకున్నటువంటి కోపానికి, కక్షకి నిదర్శనంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే 151 సీట్లు వచ్చినాయని చెప్పి విర్రవీగిపోయి 2019 నుంచి 24 వరకు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి పరిపాలన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అతని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని 11 సీట్లు పరిమితం చేశారు. అయినా కూడా బుద్ధి రాకుండా అమరావతి ఒక రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్మించుకునేటువంటి సంకల్పాన్ని భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు. అలాంటి ప్రయత్నాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఒకవేళ అమరావతి రాజధాని ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజధాని ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే విధంగా ఒక చట్టం చేసి ఈరోజు మన పార్లమెంట్ అప్రూవల్ కోసం పంపించాం. రాష్ట్ర ప్రజలందరి కోరిక మీదకు పార్లమెంట్లో కూడా ఉభయ సభలు దాన్ని అప్రూవ్ చేశాయి. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదేదో మావిగానో లేకపోతే ఇంకోటనో పేర్లు చెప్పి ఒక వింతగా బిహేవ్ చేసి ఒక కామెడీ పీస్ లాగా మిగిలిపోయాడు. అతనికి రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి అవగాహన లేదు. అతను ప్రజల మీద ఒక రకమైన కోపం పెంచుకున్నాడు. అతన్ని ఓడించడం, అతని యొక్క చేతగానితనాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఓడించడం వల్ల ప్రజల మీద కోపం పెంచుకొని అక్కస్తోటి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మీడియా ముందు మాట్లాడుతున్నారు తప్పిస్తే మరొకటి కాదు. ఒంగోలు మండలం మండోవారిపాలెంలో 2,90 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. విలేజ్ క్లీనింగ్, స్వచ్ఛరథం, P4 కార్యక్రమంలో భాగంగా దాతల సహాయంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. చిన్న ఊరైనప్పటికీ సర్పంచి మండువ వెంకట సుబ్బయ్య అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో ముందున్నారన్నారు. 36 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో విలేజ్ క్లినిక్లకు ఏర్పాటు చేసి సిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛరథం ఏర్పాటు చేయడం ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. మండువ పిచ్చయ్య చౌదరి విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు మండువ వెంకట సుబ్బయ్య P4 కార్యక్రమంలో భాగంగా 25 లక్షల రూపాయలు సొంత నిధులతో గ్రామంలో లైబ్రరీ, పోస్టాఫీస్ గది, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు సమావేశం నిర్వహించుకునేందుకు మీటింగ్ హాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 2 కోట్ల రూపాయలతో మినీ బైపాస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూరల్ తహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ రాజశేఖర్, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మండవారిపాలెంలో దగ్గర ఈ 2 ఇయర్స్ కూడా ఇంకా కాలేదు, 21 మంత్స్ అవుతా ఉంది. ఈ 21 మంత్స్లోనే దగ్గర 2,90 లక్షల రూపాయలు ఈ ఊరి గ్రామానికి ఖర్చు పెట్టాం. అదేవిధంగా ఈరోజు వచ్చి పిహెచ్సి సెంటర్ ఏదైతే వాళ్ళు బయట ఉంటున్నారో ఇప్పుడు నీట్గా కట్టి దానికి 36 లక్షలు పిహెచ్సి సెంటర్ పెట్టాం. అదేవిధంగా గ్రంథాలయం కూడా వెంకట సుబ్బయ్య గారు సొంత నిధులతోటి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఈరోజు గ్రంథాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పైన కూడా మహిళలు కూర్చోవటానికి, ఈ డ్వాక్రా వాళ్ళు మాట్లాడుకోవాలన్నా లేకపోతే గ్రామస్తులు కూడా కూర్చొని మాట్లాడుకోవాలన్నా దేనికైనా ఒక మంచి హాల్ కూడా దీనిపైన కట్టుకున్నారు. అదేవిధంగా ఒక రూమ్ పోస్ట్ ఆఫీస్కి కూడా ఇచ్చారు.
దానికి మనస్ఫూర్తిగా మన వెంకట సుబ్బయ్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. మా ఊరికి హైవే మీద నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పేసి వెనకాల ఉండే రోడ్డు కావాలని చెప్తే దానికి కూడా 2 కోట్లు పెట్టి దానికి కూడా శాంక్షన్ చేసాం, పని మొదలు పెడుతున్నారు. అదేవిధంగా స్వచ్ఛరథం కూడా ఈరోజు కొత్త రంగా స్వచ్ఛరథాలు కూడా, ఎందుకంటే తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ డస్ట్బిన్లో వేయటం వేస్టేజీ, లేకపోతే డ్రైన్లలో వేయటం, ఎక్కడొక్కడ ఊరు బయట తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు దానికి స్వచ్ఛరథం అని చెప్పేసి ఒకటి పెట్టి దాన్ని వాళ్ళు డైలీ కూడా ప్రతి విలేజ్లో తిరిగేటట్టుగా వేస్టేజ్ వాళ్ళకి ఇవ్వగానే ఆ పేమెంట్ ప్రకారంగా వాళ్ళకి కావాలని వస్తువులు అక్కడ చాలా ఐటమ్స్ పెట్టారు, ఆ వస్తువులు తీసుకునే విధంగా దాన్ని ఒకటి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా 43 లక్షలకి సీసీ రోడ్లు కూడా ఈ గ్రామంలో వేసాం. ఇంకా దాదాపు ఈ ఊరు అయిపోయింది కాబట్టి ఈ ఊరు అనుకొని ఉండే దాన్ని కూడా మనం వెంచర్ దగ్గర కూడా డ్రీమ్ వ్యాలీది కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన మొదటి నుంచి పూర్తి సహకారాలతో అందరికన్నా ₹1 మెరుగ్గానే మా గ్రామానికి శాంక్షన్ చేసి మా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అనేక కార్యక్రమం మేము అడిగిన ఏమిటే ఎమ్మెల్యే గారు ఏది కాదనకుండా అన్ని ఆయనకు వెలుసుబాటును బట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ చేశారు. ఇంకా ఫండ్స్ రాంగ్లోనే అది బిగిన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన వార్త. ప్రజల సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం శివపురంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ కాలువలు ప్రారంభోత్సవం, 5 లక్షలతో ఎంపీపీ స్కూల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏ క్లాసు? నువ్వే క్లాస్? నువ్వు ఏది కాలిందా? ఎన్నికల హామీలో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున నగదు అందిస్తున్నామని, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది తల్లులు ఉంటే అంతమంది తల్లులకు ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని తెలిపారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. డ్వామా పీడి జోసెఫ్ కుమార్, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, అధికారులు పాల్గొన్నారు. మన ఊరికి ముందు 5 లక్షలు పెడితే దాన్ని మల్లవరపాడులో తీసుకొని చేసాం. ఎంగటం రోజు గోల, శివపురం ఇవ్వకుండా వదిలేసిన పరవడ పక్క బాధని, తర్వాత మళ్ళీ ఇస్తే పూర్తి చేసాం. స్కూలు కూడా పోయినసారి మనం కట్టిన తర్వాత స్కూల్ బిల్డింగ్ ఆగిపోయింది. దానికి కూడా ఇప్పుడే 2.5 లక్షల రూపాయలు ఇచ్చారు మండల గ్రాంట్ నుంచి, అది కూడా 5 లక్షలు, అది కూడా తొందరలో బాగు చేస్తారు. వచ్చే సంవత్సరం మనకి ఈ స్కూలు అంగన్వాడీ సెంటర్ తర్వాత పాత స్కూల్ బిల్డింగ్ ఖాళీ ఉంటుంది, దాన్ని కూడా మీకు ఏదన్నా కార్యక్రమాలు చేసుకుంటాను దాన్ని కూడా డెవలప్ చేసి ఇస్తాను. అదేవిధంగా ఊర్లో మిగిలిపోయిన రోడ్డు కాలువలు రాబోయే 2 సంవత్సరాల్లో ఊర్లో కాలువలు రోడ్లు పెండింగ్ లేకుండా చేసి పెడతాను. ఈ రోడ్డు కూడా మనకు 1 సంవత్సరం తర్వాత వస్తుంది. ఈ రోడ్డు మన మెయిన్ రోడ్లో పోయే రోడ్డు, మామూలుగా అయితే మండలంలో అన్ని రోడ్లు వచ్చినాయి, ఈ ఒక్క రోడ్డు ఆగిపోయింది. ఈ ఒక్క రోడ్డు మళ్ళా ఇవ్వాలంటే కొద్ది టైం పడుతుంది, జనవరి అలా ఇస్తారు. అప్పుడు ఈ రోడ్డు కూడా మనం చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలిసిందమ్మా పెన్షన్లు 1వ తారీఖున ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు. మరి ఇద్దరు వికలాంగులు ఉంటే 6,000, 10,000, 15,000 కూడా ఇస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం ఎవరీ లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. గ్యాస్ కూడా ఇప్పటికీ 3 సార్లు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఫ్రీగా. ఒంగోలు కోర్టు సెంటర్లో ఏర్పాటు చేసిన ఆప్టికల్ కాస్ట్ షోరూంను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. షోరూం ఇతర దేశాల్లో కూడా ఏర్పాటు చేసిందని, నగరంలో అన్ని రకాల షాపులతో పాటు కళ్ళజోళ్ల షాపులు కూడా రావడం జరుగుతుందన్నారు. నిర్వాహకులు బండి సాయి, ఉడత వీరయ్యలను ఎమ్మెల్యే అభినందించారు.
వీళ్ళు ఆల్రెడీ 20 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దీంట్లో ఆల్రెడీ ఒక 6 షాప్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇదివరకు కూడా టౌన్లో ఒక ప్లేస్లో ఉంటే దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు. ఆల్ టైప్ ఆఫ్ ఆప్టికల్స్, అదేవిధంగా సైట్ టెస్ట్ చేయడం కానీ, సైట్ గ్లాసెస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. అదేవిధంగా వేరే కంట్రీలో కూడా మన వాళ్ళు సౌత్ సుడాన్లో కంట్రీలో కూడా ఐ హాస్పిటల్ కూడా ఉంది. కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఒంగోలులో మన ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మంచి బ్రాండ్లు కూడా ఇంకా రాలేదు, మంచి బ్రాండ్లు కూడా వస్తాయి. వచ్చినప్పుడు అందరికి కూడా ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా ఈ సైట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరం కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఎవరైతే బండి సాయి అదేవిధంగా వీరయ్య గారు వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని, మంచి క్వాలిటీతోటి ప్రజల్లో మంచి పేరు రావాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుకుంటున్నాను. ఎస్ జగన్ వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళంతా బంధువులు, వాళ్ళంతా కలిసి పెట్టారు. ఇది మంచి పేరు రావాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. మార్చి 16వ తేదీ ప్రారంభమైన ఈ పరీక్షలు 2వ తేదీ వరకు జరిగాయి. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేటు కలిపి 28,632 మంది విద్యార్థుల కోసం 165 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ రాజబాబు ఎప్పటికప్పుడు పరీక్షలను మానిటరింగ్ చేస్తూ వచ్చారు. జిల్లా అబ్జర్వర్గా నియమితులైన సుబ్బారెడ్డి పరీక్షలు సజావుగా జరిగేందుకు చీఫ్ సూపరింటెండెంట్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా 10వ తరగతి పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులతో వారి ప్రాంతాలకు వెళ్లారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఏబీఎం కాలేజీ ఎదురుగా ఉన్న షాపులను 15 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించారు. వీటిని మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన షాపులను ఆధునీకరించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించారు. షాపులను పరిశీలించి యజమానులను మరమ్మతుల అనంతరం ఎలా ఉన్నాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సకాలంలో అద్దెలు చెల్లించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. సార్ చెప్పండి, నేను మీరు చెప్పేది వినండి. షాపింగ్ కాంప్లెక్స్ని ముందు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా రిపేర్స్ చేపడతా ఉన్నాం. దాంట్లో భాగంగా మన ఈ షాపింగ్ కాంప్లెక్స్ దాదాపు 15 లక్షల రూపాయలు వెచ్చించి రిపేర్స్ చేసాం. చాలా చక్కగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కార్పొరేషన్ ఆఫీసర్స్ కానీ కోఆర్డినేషన్లో ఫినిష్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి ఏంటంటే ఈ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తూ ఉందో ఇటువంటి సౌకర్యాలని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా మేలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా చీమకుర్తి హరిహర క్షేత్రం 20వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా ముగిశాయి. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా హనుమంతరావు, సిద్ధా సుధీర్, సిద్ధా సురేష్ దంపతులు కళ్యాణం ఉభయదాతలుగా వ్యవహరించారు.
ఆగమ విశారద కృష్ణ శర్మ బృందం ఆధ్వర్యంలో వైష్ణవ శైవ ఆగమనం ప్రకారం శాంతి కళ్యాణం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సిద్ధాగ రాఘవరావు దంపతులు సమర్పించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామాలు, భక్తుల సందడి నడుమ శివకేశవ కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిద్ధా పాండురంగారావు, సిద్ధా సుధాకర్, సిద్ధా సుధీర్, సిద్ధా బాలాజీ, సిద్ధా సురేష్, సిద్ధా వెంకటేశ్వర్లు, సిద్ధా సాయిబాబు, సిద్ధా వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అర్చన చేసుకున్న లేదంటే భక్తి శ్రద్ధలతో ఒక పుష్పాన్ని సమర్పించుకున్న పవిత్రం ప్రజాపతేర్గమగ్నిగం ప్రతిమరస్తవృద్ధరస్తు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కేకే కంప్యూటర్స్ చైర్మన్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్ కొల్లేటి రవీంద్ర కోరారు. తమ వద్ద శిక్షణ పొందుతున్న దాదాపు 20 మంది విద్యార్థులతో ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో రక్తదానం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెక్రటరీ అద్దంకి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, అయితే రక్తదాన శిబిరం నిర్వహణకు మించిన ఆనందం మరొకటి ఉండదన్నారు. మాతా శిశు వైద్యశాల బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ లియో, వైద్యులు పాల్గొన్నారు. కేకే కంప్యూటర్స్ అండ్ DDGKY అండ్ CDAP ద్వారా ట్రైనింగ్ అయ్యే పిల్లలు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం చేపట్టాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ ప్రెసిడెంట్ కొల్లేటి రవీంద్ర నేను ఈరోజు దాదాపు ఒక 10 నుంచి 20 మంది దాకా మా పిల్లలు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. బ్లడ్ సమాజంలో ఎప్పుడు కూడా అది తయారు చేయలేము, అది కంపల్సరీగా యూత్ ఇస్తేనే తల్లుల యొక్క ప్రాణాలు నిలబడతాయి. దానికి మా పిల్లలు చెప్పంగానే ఎంతో ఉత్సాహంగా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళకందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఈ కార్యక్రమం చేయటంలో మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. బ్లడ్ డొనేషన్ అంటే ఒక ప్రాణాన్ని కాపాడటం, ఒక వ్యక్తి ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ కేకే కంప్యూటర్స్ విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మాతా శిశు వైద్యశాల స్టాఫ్కి కూడా డాక్టర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సో లయన్స్ క్లబ్ అండ్ కేకే కంప్యూటర్స్ కలిసి ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నారు. బ్లడ్ అనేది ప్రపంచంలో మనం రెడీ చేయలేని ఆర్టిఫిషియల్గా మ్యానుఫ్యాక్చర్ చేయలేని ఒకే ఒక కాంపోనెంట్, అండ్ అది చాలా లైఫ్ సేవింగ్ కాంపోనెంట్. ఎందుకంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఎస్పెషల్లీ మన హాస్పిటల్లో మాతా శిశువు వైద్యశాల అంటే యాంటీనేటల్ మదర్స్ అంటే గర్భిణీ స్త్రీలకి మోస్ట్ ఇంపార్టెంట్ అత్యవసర కాంపోనెంట్ ఏదైతే ఉందో అది బ్లడ్. సో దాన్ని మనం తయారు చేయలేము, ఎవరన్నా డొనేట్ చేస్తేనే, స్వచ్ఛందంగా డొనేట్ చేస్తేనే వచ్చేది. కాబట్టి దానికి పిల్లలందరూ ముందుకొచ్చి బ్లడ్ బ్యాగ్స్ ఒక 15 to 20 దాకా వాళ్ళు డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. దీనికి ఫస్ట్గా వాళ్ళకి చాలా అభినందనలు తెలపాలి. ఒంగోలు ఈలీంద్రవారి వీధిలో గల శ్రీరామ మందిరం వార్షిక కళ్యాణోత్సవాన్ని జరిపించారు. కళ్యాణ వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి మేళా తాళాలతో కళ్యాణ క్రతువును నిర్వహించారు. అనంతరం భక్తులు తలంబ్రాల కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి అమ్మవారికి తలంబ్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఓదయం జన్మమనసే హోమహేవయో శ్రాణోయేన వేదసామదుత్పదే రక్షితాపాయురదప్తస్సుజగదాయ దజ్జవిర్వాగద్భిర్భుక్వయామహే ఆకాశదిగ్భాగే ఊర్ధ్వపురుషమావాహయామి పూజయామి బ్రహ్మాదేవానాం పదవీకవిజనామశే విప్రాణామై సోమృగానాం ధ్యానకుస్వదర్వణే సరస్వతీ వాజేభిర్వాజనేవతి విత్రయపదో బ్రహ్మభారతి ఏకదైవైకమానాయుషే మహారాజమాదేయ శ్రీరామచంద్ర స్వామి ముహూర్తకాలే సూర్యాదీనా జై శ్రీరామ్ యజ్ఞాపవీతం బలమస్తు తేజః కృష్ణాజలందర్పయ సహస్రమూర్తయే సహస్రాక్షిశిరోర్బాహవే సహస్రా ఉదారక్షాల్య మయి 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 శోభయి ఒంగోలు గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో పంగుని ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. శ్రీరంగ నాంచారి రంగమన్నార్లకు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ముందుగా పట్టు వస్త్రాలు సమర్పించి జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాలు కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఘనంగా సూపర్ బజార్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదంపై కొండేపిలో కూటమి నాయకుల సంబరాలు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్ గా మారారని ఎద్దేవా చేసిన మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్. రాజధాని అమరావతి చట్టబద్ధతను జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శ. డి న్యూస్లో నేటి మాట. మంచితనం మొండితనం రెండూ అవసరమే. మంచితనం మనుషుల మీద చూపాలి, మొండితనం పరిస్థితులపై చూపాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.